నందమూరి బాలయ్య బాబు, బోయపాటి సీను వీరిద్దరి యొక్క కాంబినేషన్ ఒక అక్షయపాత్రలాగా మారింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒక సినిమాని మించి మరొక సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతూనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎస్పెషల్లీ వచ్చినటువంటి మూవీస్. ప్రస్తుతానికి బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సంచలన మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఇంకా అఫీషియల్ గా పేరు రాకపోయినప్పటికీ అద్దరిపోయి టైటిల్ అయితే వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉందని తెలుస్తుంది. వాళ్ళ పేరు అయితే బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి బాబీ ఇప్పుడు బాలయ్య బాబుతో తీస్తున్నటువంటి ఈ మూవీ పెను సంచలనంగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక హై వోల్టేజ్ ఆక్టేన్ అటువంటి స్టిల్స్ గానీ టీజర్ ప్రకారం అర్థమైంది. అందుకని ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ మూవీ మీద కూడా అంచనాలు అద్దరిపోయే రీతిలో ఉన్నాయి చెప్పడంలో డౌట్ లేదు. అటు బాలయ్య బాబు తోటి బోయపాటి, ఇటు బాబీ ఒకేసారి ఈ 2 మూవీస్ యొక్క టీజర్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ మూవీకి అఖండ 2 అన్నటువంటి పేరైతే పెట్టారు, కానీ అఫీషియల్ గా ఇంకా అదైతే కన్ఫర్మ్ కాలేదు. కానీ అఖండ ఫస్ట్ పార్ట్ ఎంత ఎదిరిపోయిందో మనకు తెలియదు కాదు. అందువల్ల 2వ పార్ట్ కూడా సంచలనం సాధిస్తుంది అన్నటువంటి దీని మీదే అఖండ సెకండ్ పార్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇక బాబీ నుంచి రావాల్సినటువంటి ఈ టీజర్ అయితే తొందరలోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అది అట్లీస్ట్ ఒక 10 days లోపల దీని గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే రాబోతుందని తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నటువంటి మూవీ వార్ 2 ఈ మూవీ గురించి ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ఇండివిజువల్ పాత్రలో ఉన్నటువంటి సీన్స్ అయితే తీసేయడం జరిగింది. అంటే అటు హృతిక్ రోషన్ విడిగా కనిపించే సన్నివేశాలు కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ విడిగా కనిపించే సన్నివేశాలు కానీ తీసేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఫైట్స్ అయితే తీస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు దేవరా యొక్క హీట్ పెంచుతూనే ఈ వార్ 2 మూవీ యొక్క షూటింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ సంచలన విజయం సాధిస్తుందని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే యష్ రాజ్ ఫిల్మ్స్ బడా నిర్మాణ సంస్థ తీస్తున్నటువంటి మూవీ కాబట్టి ఈ మూవీ మీద తక్కువ అంచనాలు పెట్టుకుంటే అది మన తప్పే అవుతుంది. ఇద్దరికి సమ ప్రాధాన్యం ఇచ్చేటువంటి సీన్స్ అయితే పడ్డాయని అయితే తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళ యొక్క ఎలివేషన్ షాట్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంటాయట. మూవీలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఇంట్రో సీన్స్ ఏ విధంగా ఉంటుంది మనందరికి తెలియదు కాదు. అందువల్ల ఈ మూవీలో కూడా అంతకు మించినటువంటి ఇంట్రడక్షన్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ఏమైనప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర వీరిద్దరి యొక్క క్లాష్ అయితే వచ్చే అవకాశం గట్టి